మహాభారతంలో పాండవులు అసలైన హీరోస్. కథను నడిపించిన సూత్రధారి మాత్రం శ్రీకృష్ణుడు. పాండవుల్లో కూడా చాలా ముఖ్యమైన పాత్ర అర్జునుడిది. అర్జునుడి లైఫ్ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలకుండా ధైర్యంగా ఎదుర్కోవడం, ఇంద్రియ నిగ్రహం అంటే సెన్సెస్ మీద కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయడం, పెద్దల మీద గౌరవం, గురువుల మీద గౌరవం, సరైన గైడెన్స్ని మన పక్కనున్న వాళ్ళు ఎవరైనా అందించినా కూడా మనం చాలాసార్లు పట్టించుకోం. అలాంటి గైడెన్స్ని లైఫ్లో అడాప్ట్ చేసుకొని కింద పడ్డా లేచి సక్సెస్ పొందడం, ఇవన్నీ అర్జునుడి స్టోరీలో మనకు కనపడే పాఠాలు. ఈ వీడియోలో అర్జునుడి టోటల్ లైఫ్ని చూద్దాం. ఒకటే వీడియోలో మొత్తం కవర్ చేయడం కుదరదు కాబట్టి మేము 3 పార్ట్స్గా చేస్తున్నాం. మొత్తం స్టోరీకి మేజర్ రెఫరెన్స్గా మూల భారతం అంటే వేదవ్యాసుల వారు రాసింది అది తీసుకుంటున్నాం. అవసరమైన చోట ఆంధ్ర మహాభారతం, నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ కవిత్రయం అంటారు, వాళ్ళ వర్షన్ని కూడా చూద్దాం. అట్ ద సేమ్ టైం మహాభారతం ఇతిహాసం చరిత్ర అయిన ద్వాపర యుగంలో జరిగిండేది. ఈ కథలో చాలా విషయాలు ఇప్పటి టైంకి లాజిక్లెస్ అనిపించవచ్చు, బట్ అన్నిటికీ కారణాలు క్లియర్గా వ్యాస భారతంలో ఉన్నాయి. నేను కొన్ని పాయింట్ చేయగలను కానీ అన్నీ చెప్పడం కుదరదు. సో వినేటప్పుడు ఇందులో లాజిక్స్ వెతకడం కాకుండా మహాభారతం మనకేం నేర్పిస్తుందనే పాయింట్లో చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. అప్పుడే లాజిక్స్ని దాటిన మంచి విషయాలు మనం అర్థం చేసుకోగలం. ఫస్ట్ అర్జునుడి దాకా వచ్చే ఫ్యామిలీ లైనేజ్ని, అర్జునుడు పుట్టడానికి ముందుండే బ్యాక్గ్రౌండ్ స్టోరీని చూద్దాం. కాజ్ భారతం మొత్తం 1,500 శ్లోకాలు, చాలా కాంప్లెక్స్ అండ్ చాలా క్యారెక్టర్స్ వస్తాయి. ఈ బ్యాక్ స్టోరీ మనకు బేస్ ఫామ్ చేస్తుంది. భారతం సమయానికి భారతదేశంలో హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకున్న రాజులు చంద్రవంశం రాజులు. పురూరవుని పేరుతో పురువంశం ఏర్పడింది. ఈ వంశంలో ఆయువు, నహూషుడు, యయాతి అని ఇలా వెళ్తూ దుష్యంతుని దాకా వస్తుంది. దుష్యంతుని కొడుకు భరతుడు. ఆయన తర్వాత కొన్ని తరాలకు వచ్చినవాడు ఈయన సమయంలోనే హస్తినాపురం ఏర్పడింది. ఇలా వెళ్తూ కురు మహారాజు దాకా వస్తుంది. ఇక్కడి నుంచి కురువంశం స్టార్ట్ అవుతుంది. ఈ వంశంలో ప్రతీభ మహారాజు కొడుకు శాంతనుడు. శంతనుడికి గంగాదేవికి పుట్టినవాడే భీష్మ పితామహుడు. ఆ తర్వాత శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. సత్యవతి యవనంలో ఉన్నప్పుడే పరాశర మహర్షి, ఈయన సప్తఋషుల్లో ఒకడైన వశిష్ఠ మహర్షి మనవడు. ఈ పరాశర మహర్షి తపశ్శక్తి వల్ల సత్యవతికి వేదవ్యాసుడు పుట్టాడు. వేదవ్యాసుని పుట్టికే ఒక అపూర్వం. ఆయన పుట్టిన వెంటనే పెరిగి సత్యవతితో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సత్యవతి శంతన మహారాజుని పెళ్లి చేసుకునింది. వాళ్ళకు పుట్టిన వాళ్ళే విచిత్ర వీరుడు చిత్రాంగదుడు. చిత్రాంగదుడు పెద్దవాడయ్యాక ఒక గంధర్వుని చేతిలో చనిపోయాడు. సత్యవతికి పుట్టిన వాళ్ళే రాజ్యానికి రాజులవుతారని మాటిచ్చి భీష్ముడు పెళ్లి చేసుకోనని శపథం చేస్తాడు. కానీ విచిత్రవీరుడు రాజయ్యాక భీష్ముడు రాజ్యానికి రాజుకి విధేయుడిగా ఉంటూ అన్ని అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లోనూ హెల్ప్ చేసేవాడు. భీష్ముడు కాశీరాజు కూతుళ్ళైన అంబిక, అంబాలికను తెచ్చి విచిత్రవీరునికి పెళ్లి చేశాడు. కొంతకాలానికి విచిత్రవీరుడు కూడా క్షయవ్యాధి వల్ల చనిపోయాడు. భీష్ముడిని రాజు కమ్మని లేకుంటే పెళ్లి చేసుకుని ఆయన పిల్లలైనా వారసులను చేయమని సత్యవతి అడుగుతుంది. కానీ భీష్ముడు ఇచ్చిన మాట తప్పడం ధర్మం కాదంటాడు. అప్పట్లో రాజు చనిపోతే రాజ్యానికి వారసులు ఎవరూ లేకపోతే ఎవరైనా శ్రేష్ఠుడైన బ్రాహ్మణునితో కానీ ఆ రాజు వాళ్ళ సోదరులతో కానీ పిల్లలు కనడం అనేది అప్పటి నియుక్త ధర్మం. ఆ ధర్మంలో రాజ్యం కోసం పిల్లల్ని కనడమే తప్ప పిల్లలు పుట్టిన తర్వాత తండ్రిగా రాజునే తీసుకోవాలి. భర్త సోదరుణ్ణి కానీ బ్రాహ్మణుణ్ణి కానీ ఆ స్త్రీ జీవితాంతం పెద్దవాళ్ళుగా గౌరవించడం తప్ప మరే ఇతర సంబంధము ఉంచుకోకూడదు. అలా ఉంటే చాలా పెద్ద దోషం. ఈ నియుక్త ధర్మాన్ని అంబికను, అంబాలికను కూడా అనుసరించమని సత్యవతికి చెప్తాడు భీష్ముడు. సత్యవతి ఆమె పెద్ద కొడుకు వేదవ్యాసుని గుర్తు చేసుకుంటుంది. వెంటనే వ్యాసుడు అక్కడికి వస్తాడు. వ్యాసుడు చాలా గొప్ప ఋషి. ఆయన బంధాలు, మమకారాలు ఏవీ లేని బ్రహ్మజ్ఞాని. ఆయన తేజస్సుని సాధారణంగా మనుషులు భరించలేరు. అందుకని అంబికను, అంబాలికను 1 సంవత్సరం పాటు వ్రతం చేయమంటాడు. కానీ సత్యవతి మాత్రం అంత సమయం లేదని చెప్తుంది. అలాగైతే ఇప్పుడు నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఇలాగే నా శక్తిని వాళ్ళు భరించాల్సి వస్తుందని చెప్పి ఒక్కొక్కరిని గదిలోకి పంపించమని చెప్పి ధ్యానంలోకి వెళ్తాడు వేదవ్యాసుడు. ముందు అంబిక వెళ్తుంది. వ్యాసుని చూడగానే భయంతో కళ్ళు మూసుకుంటుంది. దాంతో అంబికకు గుడ్డివాడు పుట్టాడు. ఆయనే ధృతరాష్ట్రుడు. అంబాలికకు పాండురాజు పుట్టాడు. గుడ్డివాడు పుట్టినందుకు గాను అంబికను ఇంకో ఉత్తమమైన సంతానం కోసమని వ్యాసుని దగ్గరికి వెళ్ళమంటే ఆమె భయపడి ఒక దాసిని లోపలికి పంపిస్తుంది. ఆ దాసి చాలా భక్తితో వ్యాసునికి నమస్కరిస్తుంది. అంబికకు పుట్టాల్సిన వాడు ఆ దాసికి పుట్టాడు. ఆయనే విదురుడు. ఇలాగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. ఇప్పుడు పాండురాజు భార్య కుంతిదేవి గురించి చూద్దాం. హస్తినాపురంని క్యాపిటల్గా ఉన్న వాళ్ళు కురువంశం వాళ్ళు అన్నాం కదా. ఇప్పుడు మధురని క్యాపిటల్గా ఉన్న వాళ్ళు యదువంశం వాళ్ళు. ఈ యదువంశ రాజే సురసేన మహారాజు. ఆయనకి వసుదేవుడు, కుంతి అని 2 మంది బిడ్డలు.
ఈ వసుదేవుని కొడుకే శ్రీకృష్ణుడు. ఇలాగా కృష్ణుడు కుంతీదేవికి మేనత్త వరుస అవుతాడు. అలాగే సురసేనుడు అత్త కొడుకైన కుంతిభోజునికి పిల్లలు లేకపోతే కుంతీదేవిని పెంచుకుంటాడు. కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. అంతకుముందు ఆమె పేరు పృథు. అలాగా కుంతిభోజుని దగ్గర పెరిగే టైంలోనే ఓసారి దుర్వాస మహర్షి వస్తాడు. దూర్వాసుడు కూడా చాలా గొప్ప మహర్షి, బ్రహ్మజ్ఞాని. ఆయనకు జరిగేది, జరుగుతున్నది అన్నీ తెలుసు. అలాంటి మహర్షి రాజ్యానికి వస్తే కుంతి చాలా భక్తి శ్రద్ధలతో సేవ చేస్తుంది. దానికి మెచ్చుకొని దూర్వాసుడు ఆపద్ధర్మంలో, అంటే గతి లేక వేరే దారి లేని టైంలో సహాయపడుతుందని ఒక దివ్య మంత్రం ఉపదేశిస్తాడు. ఈ మంత్రం వల్ల ఏ దేవతను పిలిస్తే ఆ దేవత శక్తితో సంతానం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. కుంతిది అప్పటికి చిన్న వయసు, అనుభవం తక్కువ. దాంతో ఆపద్ధర్మంగా ఉపయోగించాల్సిన మంత్రాన్ని పరీక్షిద్దామని ఆకాశంలో ప్రకాశించే సూర్యభగవాను ఉద్దేశించి మంత్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో సూర్యుడు ముందర ప్రత్యక్షమవుతాడు. కుంతి తనకు ఏ సంతానము వద్దని, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదని చెప్తుంది. సూర్యభగవానుడు దానికి దేవత దర్శనం చాలా కష్టంతో లభించేది, మంత్ర ప్రభావం వృధాగా ఎప్పుడూ పోకూడదు, అలాగే దేవతలు ఏదైనా పని కోసం వస్తే అది తీర్చే వెళ్ళాలి అని చెప్పి సద్యోజాతంగా, అంటే అప్పటికప్పుడే పుట్టేలాగా, కుంతికి కూడా ఎలాంటి కన్యత్వ దోషము ఏర్పడకుండా ఉండేలాగా వరమిచ్చి ఒక సంతానాన్ని వరంగా ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా పుట్టిన వాడే కర్ణుడు. కుంతికి ఏం చేయాలో అర్థం కాక సామాజిక భయం వల్ల ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది. ఆ తర్వాతే కుంతి పాండురాజును పెళ్లి చేసుకుంటుంది. పాండురాజు రెండో భార్య మద్రసేన మహారాజు కూతురు మాద్రి. ధృతరాష్ట్రుడు సుబలుడు అనే గాంధార రాజు కూతురు గాంధారిని పెళ్లి చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడవడం వల్ల రాజు కాలేకపోతాడు. రాజ్యానికి పాండురాజే రాజు అవుతాడు. భీష్ముని గైడెన్స్లో పాండురాజు అద్భుతంగా ధర్మబద్ధంగా పరిపాలించడం స్టార్ట్ చేస్తాడు. అలాగే రాజ్యాన్ని కూడా విస్తరించాడు. ఆయన సాధించిన అన్ని విజయాలు కూడా అన్న రాజు కాకపోయినా ధృతరాష్ట్రునికి పూర్తి క్రెడిట్ ఇచ్చేవాడు. పాండురాజుకు ఉన్న ఒక్క లోపం వేట మీద ఆసక్తి. అలా ఒకసారి వేట కోసం ఆయన పరివారంతో పాటు అడవికి వెళ్ళి 2 జింకలు సంపర్కంలో ఉంటే అందులో మగ జింకపై బాణం వేస్తాడు. నిజానికి ఆ జింకలు కిందముడు అనే ఋషి, ఆయన భార్య. జింకగా ఉన్న కిందముడు చనిపోతూ పాండురాజుకి శాపమిస్తాడు. తెలిసి చేసింది కాదు కాబట్టి బ్రహ్మహత్య పాతకం రాదు, కానీ మృగాన్నైనా సరే దాని ఇంద్రియాల్ని సుఖంగా అనుభవించే సమయంలో, అంటే భోజనం చేస్తున్నా, నిద్రిస్తున్నా, పరిగెత్తలేని స్థితిలో ఉన్నా, ఈనుతున్నా, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా మృగాన్నైనా సరే చంపడం ధర్మం కాదని చెప్తాడు. కిందముడు ఏ స్థితిలో ఉన్నప్పుడు చంపబడ్డాడో అదే స్థితిలో పాండురాజు తన భార్యతో కలిసినా కూడా ఆయన కూడా మరణిస్తాడని శపిస్తాడు. పాండురాజుకి ఇది చాలా పెద్ద దెబ్బ. ఆయన విపరీతంగా బాధపడతాడు. ధర్మపాలన చేసిన మహావంశం ఈ కురువంశం. ఆయన వల్ల ఈ వంశానికి వృద్ధి చేయకపోతే ఈ రాజ్యం ఎందుకని రాజ్యం వదిలి తపస్సు చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఆయన భార్యలు కుంతి మాద్రి ఇలా అన్నారు: మీరు చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా సన్యాసం ఎందుకు తీసుకోవాలి? మీ వైరాగ్యం నిజమే అయితే వానప్రస్థాశ్రమం తీసుకోండి, మేము కూడా మీతో పాటు వస్తాం, అడవిలో ఉండి తపస్సులు చేసుకుంటూ ఉంటామని అన్నారు. సరే అని పాండురాజు కుంతి మాద్రిలతో పాటు హిమాలయ ప్రాంతంలో శతశృంగ పర్వతం దగ్గర మునులతో పాటు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటారు. కొంతకాలానికి అక్కడే ఋషులతో పాటే ఋషి జీవనం సాగించడం మొదలు పెడతారు. అయితే పాండురాజుకి తృప్తి లేకపోతుంది. నిజానికి గృహస్థ ధర్మంలో దేవరుణం, ఋషి రుణం, పితృణం తీర్చుకోవడం ఖచ్చితం. ఇది చేయలేకపోతే సద్గతులే ఉండవంటారు. యజ్ఞయాగాదులు చేయడం వల్ల దేవరుణం తీరుతుంది, శాస్త్ర అధ్యయనం చేయడం వల్ల ఋషి రుణం తీరుతుంది, అలాగే సంతానం వల్ల, శ్రాద్ధ కర్మల వల్ల పితృణం తీరుతుంది. అందుకనే సంతానం కోసం ఋషులను ఏదైనా దారి ఉందా అని ప్రార్థిస్తాడు. శతశృంగ పర్వతం మీద ఉన్న ఋషులకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఆయనకి సత్సంతానం ఖచ్చితంగా కలుగుతుందని, ఆయనకు ఆ యోగం ఉందని చెప్తారు. అప్పుడు పాండురాజు కుంతితో నియుక్త ధర్మాన్ని బట్టే ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏమని, ఇక్కడ అనేకమైన ఋషులు ఉన్నారు, వారిలో ఎవరైనా యోగ్యుడైన వాడిని ఎంచుకొని వారి ద్వారా సంతానం పొందడం ధర్మమే అని చెప్తాడు. కుంతి దానికి అంగీకరించదు. అప్పుడు ఆమెకి దూర్వాసుడు ఇచ్చిన మంత్రం గుర్తొస్తుంది. ఈ విషయాన్ని పాండురాజుతో చెప్తుంది. ఇది నిజమైన ఆపద్ధర్మ సమయం. భర్త వల్ల సంతానం కలగలేని స్థితి ఋషి శాపం వల్ల. అన్నీ వదిలేసి తపస్సు చేసుకుందామన్నా పితృణం తూర్చుకోలేకపోతే సద్గతులుండవు. కురువంశం లాంటి గొప్ప వంశంలో పాండురాజు వల్ల వంశవృద్ధి లేని స్థితి ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుందని మహాభారత కథను ముందుకు తీసుకెళ్లడానికి ముందే పునాదులేశాడు దుర్వాస మహర్షి. ఇంతకంటే గొప్ప పరిష్కారం ఉండదని సంతోషించి పాండురాజు ఆయన భార్య కుంతీదేవిని క్షేత్రంగా దేవతల అనుగ్రహంతో సంతానం పొందాలని నిర్ణయించుకుంటాడు. మంత్రం కుంతిదే అయినా ఏ దేవతను ప్రార్థించి ఎలాంటి సంతానం కావాలి అని నిర్ణయించింది మాత్రం పాండురాజే. మొదటగా సమస్త జీవరాశులకి శ్రేయస్సు, లోక శ్రేయస్సు కలిగించేది ధర్మం. అలాంటి ధర్మానికి అధిదేవత ధర్మదేవత, అంటే యమధర్మరాజు. ఆయనను ప్రార్థించి ధర్మరాజుని బలపరాక్రమాలు, దృఢమైన దేహము, శత్రువుల గర్వాన్ని అంచగలిగేవాడు అలాంటి సంతానం కోసం వాయుదేవుణ్ణి ప్రార్థిస్తే భీమసేనుడు పుట్టారు.
భీముడు పుట్టడానికి ముందే హస్తినాపురంలో గాంధారికి గర్భపాతం వల్ల పిండాన్ని 101 కుండల్లో పెడితే అందులో ముందుగా దుర్యోధనుడు పుట్టాడు. ఆయన తర్వాత రోజుకొకరు చొప్పున 100 మంది కొడుకులు పుట్టారు. దుర్యోధన, దుశ్శాసనాది కౌరవులు. ఈ కౌరవులకు ఒకదానొక చెల్లెలు దుశ్శల పుట్టింది. ఆ తర్వాత శతశృంగ పర్వతం మీద 3వ సంతానం కోసం ఈసారి పాండురాజు ఋషుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకొని సంవత్సరం పాటు ఇంద్రదేవుని మీద తపస్సు చేశాడు. ఈ సంవత్సరం పాటు కుంతి కూడా తపస్సు చేసింది. పాండురాజు, కుంతి ఇద్దరి తపోనిష్టకు ప్రసన్నుడై దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. జనరల్గా సినిమాల్లో, సీరియల్స్లో ఇంద్రుడిని చూసి చాలా అహంకారిగా, పదవి కోసం విపరీతమైన వ్యామోహం ఉండేవాడిగా, ఇన్సెక్యూరిటీతో ఉండేవాడిగా చూపిస్తారు. ఇదే ఒపీనియన్ మనకు కూడా డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా చాలామంది పనిచేశారు. వన్ ఆఫ్ ద డార్కెస్ట్ టైమ్స్, ఎమర్జెన్సీ టైంలో సెపరేషన్ ఆఫ్ మీడియా కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ ఇందిరాగాంధీ గారి టైంలో జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వచ్చి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటేనే చాలా రాడికల్గా ఉంటాడు, ఫండమెంటల్ రైట్స్ని వ్యతిరేకిస్తాడు, ఇలా మాట్లాడితే ఎంత మూర్ఖంగా ఉంటుందో. ఇంద్రుడు అనేది కూడా ఒక పదవి. నహూషుడు ఇలాంటి వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు అగస్త్యుణ్ణి, సచీదేవిని అవమానించారు. వాళ్ళు ఆ సమయంలో ఆ పదవిని కూడా కోల్పోయారు. కానీ మహాభారతంలో ఇంద్రుడు చాలా నిష్పక్షపాతంగా, ధర్మంగా ఉంటాడు. పూర్తిగా వ్యాస భారతంలో కూడా అలాగే మెన్షన్ చేయబడింది. దానవీర శూరకర్ణ లాంటి సినిమాల్లో కూడా ఇంద్రుడిని చాలా నీచంగా చూపించారు. వేరే ఇన్ రియాలిటీ మహాభారతంలో అలా లేదు. అలాంటి ఇంద్రుడు పాండురాజు, కుంతిల ముందు ప్రత్యక్షమయ్యాడు. ముల్లోకాలు కీర్తిమంతుడైన వాడు, వేదాలను, గోవులని, వేదాంతులను రక్షించగలిగేవాడు, దుర్మార్గులకు శోకం కలిగించేవాడు, నీతిమంతుడైన వాడు పుడతాడని ఇంద్రుడు వరమిస్తాడు. అర్జునుడు పుట్టేటప్పుడు వ్యాస భారతంలోనూ ఆంధ్ర మహాభారతంలో కూడా చాలా విస్తారమైన పనులను చేశారు. ఇక్కడ ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారి పద్యంలోని తాత్పర్యాన్ని మాత్రం చూసుకుందాం. పద్యాల రిఫరెన్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇతడు కార్తవీరుని కన్నా వీరుడవడం వల్ల అర్జునుడు అనే పేరు వహిస్తాడు. యుద్ధంలో ఇంద్రాది దేవతలను ఓడించి పరాక్రమంతో కాండవాన్ని వహిస్తాడు. భూమి మీద రాజులందరినీ జయించి ధర్మరాజుతో రాజసూయ యాగం చేయిస్తాడు. దేవతల వలన దివ్యాస్త్రాలు పొంది శత్రువులను జయిస్తాడు అని ఆకాశవాణి కొత్త మేఘం మోసిన ఉరుము వలె గంభీరంగా పలికింది. పూలవాన కురిసింది. భూమండలం దద్దరిల్లినట్లు దేవదొందుబులు మోగాయి. అంతేకాక మరీచి మొదలైన నవబ్రహ్మలు, దాతా మొదలైన ద్వాదశాదిత్యులు, మృగవ్యాధులు మొదలైన ఏకాదశ రుద్రులు, ధరుడు మొదలైన అష్టావసువులు, భరద్వాజుడు మొదలైన సప్త ఋషులు, భీమసేనుడు మొదలైన గంధర్వులు, శేషుడు మొదలైన సర్పశ్రేష్ఠులు, గరుత్మంతుడు మొదలైన ఆకాశ గమనం కలవాళ్ళు, మేనకా మొదలైన అప్సరసులు, అశ్వినీ దేవతలు, విశ్వే దేవతలు, ఇంకా స్వర్గంలో ఉన్న రాజులు, వీళ్ళంతా అర్జునుడి పుట్టినరోజు శతశృంగ పర్వతం మీదకు రాగా హిమాలయ పర్వతాలు పరిపూర్ణ శోభతో బ్రహ్మదేవుడు సృష్టి చేసే రోజులు ప్రకాశిస్తుంది అంటారు. ఇలాగా అర్జునుడి జననమైంది. అర్జునుడు ఇంద్రాంశ మాత్రమే కాదు, వేదంలో చాలా గొప్ప స్థానం ఉన్న ఋషులు నరనారాయణులు. వాళ్ళు తపస్సు చేసిన చోటే ఈరోజు మనం బదరికావనం అని బద్రీనాథ్ అంటాం. నరనారాయణుల్లో నరుడు అర్జునుడు, నారాయణుడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు పూర్తిగా మహావిష్ణువు అయితే అర్జునుడు విష్ణు అంశ అయిన నరుడు. ఇలాగా అర్జునుడిలో ఇంద్రాంశ, విష్ణు అంశ అయిన నరుడు ఇద్దరు ఉన్నారు. మహాభారతంలో ఒక్కొక్క క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీస్, ఏ దేవతాంశలు, రాక్షసాంశలు ఎవరని ఆదిపర్వం దేవదానవ అంశావతరణం అనే చాప్టర్లో ఉంది. అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. అది అర్థమైతే మహాభారతం స్టోరీని ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవచ్చు. అర్జునుడు పుట్టాక కుంతి దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని మాద్రికి ఉపదేశిస్తుంది. మాద్రి అశ్విని దేవతలకు తపస్సు చేసి నకుల సహదేవుల్ని కంటుంది. ఇలాగ పాండురాజు, కుంతి, మాద్రిలకు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అని పాండవులు పుట్టారు. వాళ్ళంతా హిమాలయాల్లో ఉన్నప్పుడే ఒకరోజు పాండురాజు ఋషి శాపాన్ని మీరి మాద్రితో కలుస్తాడు. మాద్రి వద్దని చెప్తున్నా వినకుండా. మనం ఎంత నిగ్రహంగా ఉండాలనుకున్నా కాలం చేతిలో ఎవరూ తప్పించుకోలేరు. దాంతో పాండురాజు చనిపోతాడు. కుంతి పాండురాజుతో పాటే సహగమనం, అంటే భర్తతో పాటే భార్య కూడా చితిమిదికి ఎక్కడం, అది చేయాలనుకుంటుంది. కానీ మాద్రి ఆపుతుంది. పాండురాజు చావడానికి ఒక రకంగా మాద్రి కూడా కారణమైంది. అదే కాకుండా మాద్రి ఇంకో మాట చెప్తుంది. మాద్రి ఉంటే పాండవుల్లో ఆమె కొడుకులు నకుల సహదేవుల మీద పార్షియాలిటీ చూపించవచ్చు. అదే కుంతి బ్రతికుంటే పాండవుల్లో ఎవరి మీద కూడా అందరినీ సమానంగా చూస్తుందని చెప్పి పాండవుల్ని కుంతికి అప్పగించి మాద్రి పాండురాజుతో పాటే దేహం వదిలేస్తుంది. కుంతిని, పాండవుల్ని శతశృంగ పర్వతం మీద ఉన్న ఋషులు జాగ్రత్తగా తెచ్చి హస్తినాపురంలో భీష్మ, ధృతరాష్ట్రులకు అప్పగిస్తారు. ఇక్కడ నుంచి పాండవులు పెరిగి బ్రహ్మచర్యం అంటే స్టూడెంట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ముందు కృపాచార్యుని దగ్గర, ఆ తర్వాత ద్రోణాచార్యుని దగ్గర పాండవులు, కౌరవులు ఇద్దరూ కలిసి విద్యలు నేర్చుకుంటారు. అర్జునుడికి చదువులో చాలా పట్టుదల. ఒకసారి భోజనం చేస్తుంటే దీపం ఆర్పించేస్తాడు అశ్వత్థామ. చీకట్లో తినడం అయితే తింటాడు, కానీ ఆలోచిస్తాడు, చీకట్లో భోజనం సులభంగా చేయొచ్చు, అలాగే బాణాలు కూడా గురి తప్పకుండా వేయడం కుదురుతుందా అని. అదే ఆలోచనతో పట్టుపట్టి చాలా ఎఫర్ట్స్తో అర్జునుడు ఒంటరిగా చీకట్లో ప్రాక్టీస్ చేసి శబ్దాన్ని బట్టి గురి తప్పకుండా బాణాలు వేయడం నేర్చుకుంటాడు. ఒకరోజు చీకట్లో
ప్రాక్టీస్ చేస్తుంటే ద్రోణాచార్యుడు గమనించి అర్జునుడి పట్టుదలకు సంతోషించి విలువిద్యలో వేరెవ్వరూ ఢీ కొట్టలేనంత గొప్పగా అర్జునుడిని తయారు చేస్తానని మాటిస్తాడు. ఈ వీడియోలో అర్జునుడి లైఫ్కి మహాభారతంలోని క్యారెక్టర్స్కి ఇంట్రడక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ వీడియోలో అర్జునుడి యొక్క మిగతా లైఫ్ని చూద్దాం. రియల్ భారతంలోని విషయాలను అలాగే ఇవ్వడం, పబ్లిక్లో ఉండే తప్పుడు కథనాల నుంచి క్లారిటీ ఇవ్వాలని మేము చేసే ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.